హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము ఆకాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా ఆకాకరకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలాగ మధ్యలో కోసుకుని ఇందులో గింజలు తీసుకోవాలండి. ఓపికగానే వండుకోవాలి. ఈ గింజలు తీయడం వల్ల మనకు గోరు కూడా పెయిన్ వస్తుందండి. ఇలాగ అన్నీ తీసుకుని పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కూర అయితే చికెన్ కూర కన్నా మటన్ కూర కన్నా చాలా చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళకైతే అతి ప్రియముగా ఉంటుందండి ఈ ఆకాకరకాయ కూర. ఇలా పాలు కూడా వేసుకుని వండుకోవచ్చు, పిండి బెల్లం వేసుకుంటే అది ఆ కూర అయితే నాకు చాలా చాలా ఇష్టము. ఇప్పుడు ఇలాగా ఆకాకరకాయ మసాలా, ఆ మసాలా అంటే ఉల్లిపాయ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ అలా రెడీ చేసుకొని ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరుకులు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉప్పు వేసుకొని వేపుకొని ఉల్లిపాయ మగ్గించుకుందాము. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ముందుగా కోసి పెట్టుకుని ఇలా మనం ఆకాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా నూనెలో మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆకాకరకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత పసుపు కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని మనము మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్ర అంతేనండి, మసాలా అవి వేసుకొని కలుపుకొని ఉడికించుకుని కోడిగుడ్లు కూడా వేసుకొని కలుపుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఫైనల్గా ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకుంటే ఎంతో టేస్టీ అమోఘమైన రుచి గల ఆకాకరకాయ కూర రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది ఆకాకరకాయ కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.